హాయ్ గాయ్స్, ఈరోజు మనమైతే సోల్ఫుల్ సౌత్ఫుల్ వ్లాగ్స్ అన్నలాగా ఒక డే అయితే స్పెండ్ చేయబోతున్నాము. వీడియో చివరి వరకు అయితే చూడండి, ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఇక వీడియో ఎండ్ వరకు అయితే కన్ఫర్మ్గా చూడండి. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి నాన్ వెజ్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇదైతే ఇక్కడ ఫేమస్ అన్నమాట. సో ఒక 2 ఎగ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. యూజువల్లీ చికెన్ దోశ ఆర్డర్ ఇచ్చాము, కానీ లేదు, ఆ టైంకి మేము వచ్చేలోపు 11 o'clock అయిపోయింది. అందుకని చెప్పి 2 ఎగ్ దోశ అని అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. ఆర్డర్ వచ్చేలో 50 minutes పట్టింది. ఫస్ట్ అయితే ఒక ఎగ్ దోశ వచ్చింది, అది తీసుకొని అయితే వేసేసాను. మనకి ఎలాగో సరిపోదు కదా, అందుకని చెప్పి మళ్ళీ ఇంకో ఎగ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము, అది కూడా వేసేసాను. ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాను. మా ఫ్రెండ్స్ ఏమో చికెన్ నూడిల్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. నాకు కూడా ఒక ప్లేట్ చేయండి అని చెప్తే వాళ్ళు కూడా చేశారనమాట. అదైతే ఒక ప్లేట్ తీసుకొని అయితే వేసేస్తున్నాను. ఏంటి అలా తింటున్నాను అని కొంచెం కామెడీ కూడా చేశారు, బట్ తినేస్తున్నాను అనమాట ఏదో అలా. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బ్రౌన్ బేర్ బేకర్స్కి అయితే నేను వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళగానే వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ ఇచ్చాను. చాలా ఎండలో వచ్చాను కాబట్టి ఆ వాటర్ బాటిల్ అయితే తాగేశాను. దాని తర్వాత నేను 2 చికెన్ ఫ్రైడ్ రైసెస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళైతే 2 నువ్వే తింటావని మా ఫ్రెండ్స్ చాలా కామెడీ పట్టించారు. ఓకే అని చెప్పి 2 అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇక ఫ్రెండ్స్తో అలా మాట్లాడుకుంటూ చిల్ అవుతూ ఆ 2 ఫ్రైడ్ రైస్ అయితే తినేసాను. చూడండి అవుట్పుట్ అనమాట. 2 ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ చేసేసాను. నాకు ఇంకా సరిపోలేదు, అందుకని వెళ్ళి ఒక స్ట్రాబెర్రీ కోన్ కేక్ అయితే తెచ్చుకున్నాను. అది కూడా వేసేసాను అనమాట. అలా తింటూ ఉంటే మా ఫ్రెండ్స్ నీకేమన్నా దయ్యం పట్టిందా అలా తింటున్నా అని కూడా అడిగారు. ఇక సరే అని మా ఫ్రెండ్స్ని అయితే డ్రాప్ చేసేసి నేను రూమ్కి అయితే వచ్చేసాను. వచ్చి చూడగానే నా రూమ్మేట్స్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నారు. చాలా స్మెల్ చాలా బాగుంది అనమాట. అందుకని నాకు కూడా పెట్టండి అని చెప్పి వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ అయితే పెట్టేసుకొని అది కూడా వేసేసాను అనమాట. ఫుల్లీ కంప్లీట్ చేసేసాను. అలా తింటుంటే ఆ చికెన్ కర్రీ అయితే చాలా ఫ్లేవర్ బాగుంది. ఇక ఈవినింగ్ అయితే అలా ఇరానీ కేఫ్కి అయితే వెళ్ళి ఒక టీ అయితే వేసేసాను అనమాట. తాగేసాను. ఆ టీలోకి బిస్కెట్స్ లేకపోతే ఎలా అని చెప్పి ఉస్మానియా బిస్కెట్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను. అది కూడా అయితే 2 బిస్కెట్స్ అయితే తినేసాను. దాంతోపాటు నాకైతే ఇంకా సరిపోలేదు, అందుకని బేకరీకి అయితే వెళ్ళిపోయి ఒక చికెన్ పఫ్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. అది చూడగానే చాలా టెంప్టింగ్గా ఉంది ఆ పఫ్. అలా తినేసాను అనమాట. అది కూడా సరిపోలేదు, అందుకని ఒక హాట్ డాగ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. లోపల చూసారా చికెన్ స్టఫింగ్ చాలా ఎక్కువగా ఇచ్చాడనమాట. టేస్ట్ కూడా చాలా ఎమ్మీ ఉన్నింది. అలా తీసుకొని పెట్టుకుంటుంటే సాఫ్ట్ ఉన్నింది అనమాట. అందుకని నోట్లో పెట్టుకోకుండా జారిపోతుంది. అలా తినేసాను అనమాట లాస్ట్కి. ఇంకా అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఆంటీ సొరకాయతో దోశలు అయితే వేశారు విత్ పీనట్ చట్నీ, అది కూడా వేసేసాను అనమాట. ఇంకా రూమ్కి రాగానే మా ఫ్రెండ్స్ అయితే షవర్మా అయితే చేసుకున్నారు. నా కోసం ఒక 3 షవర్మా అయితే ఎత్తి పెట్టున్నారనమాట. మనం ఆగుతామా, ఇంకా 3 షవర్మాని కూడా ఒక పట్టు అయితే పట్టేశాను అనమాట. మార్నింగ్ నుండి అంత ఫుడ్ తింటున్నావు, 3 షవర్మా తింటావా అని మా ఫ్రెండ్స్ అయితే నన్ను అడిగారు. తింటావా కాదు, తిని చూపిస్తాను చూడండి అని అయితే ఫుల్గా 3 షవర్మా అయితే కంప్లీట్ చేసి వాళ్ళకైతే చూపించాను. ఇంకా అంత తిన్నాక నాకు ఐస్ క్రీమ్ అయితే తినాలనిపించింది. డ్రెస్ చేంజ్ చేసుకొని దగ్గరగా ఉండే ఒక బేకరీకి అయితే వెళ్ళిపోయి ఒక చిన్న కప్ కేక్ ఐస్ క్రీమ్ అయితే తినేసాను. దాని తర్వాత మనకి డైట్ కోక్ తాగాలనిపించి ఒక డైట్ కోక్ కూడా వేసేసాను. ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. ఈ 24 అవర్స్లో అసలు ఏం జరిగింది అని మీకు తెలుసుకోవాలంది కదా. అమ్మో నా వల్ల కాదు, వామ్మో ఇదంతా ఒక బౌల్ తినేలోపే నాకు ఎక్కువైపోయింది. మీరే తినేయండి. ఐస్ క్రీమా కొంచెం తినేలోపే ఫిల్ అయిపోయింది, నువ్వే తినే. అమ్మో 2 ముద్దలకే ఫిల్ అయిపోయింది, నువ్వే తినేయండి. ఆంటీ నా వల్ల కాదు, మీరే తినేయండి. వామ్మో నా వల్ల కాదు, మీరే తినండి. అన్నా నువ్వు నిజంగా దేవుడు అన్నా. నేను ఒక్కరోజు తినేలోపే నా పని అయిపోయింది. నువ్వు డైలీ అసలు ఎలా తింటున్నావన్నా, అసలు తినింది అసలు ఎలా డైజెస్ట్ అవుతుంది? ఇంకోటి ఏంటంటే నీ పిక్ రివీల్ అయింది. అంత హ్యాండ్సమ్గా ఎలా ఉన్నావు అసలు, నిజంగా దేవుడు తెలుసా నువ్వైతే. అసలు ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నావు? కొంచెం తింటేనే ఇంత బండలాగా అయిపోతాం మేము. అసలు నువ్వు ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నావన్నా? నాకు ఒక్క రోజు బయట తింటేనే నాకు 2000 బిల్ అయింది.
అలాంటిది నీ శాలరీ ఎంతో చెప్పన్నా ప్లీజ్ అన్న, నువ్వు ఇంత అసలు ఎలా స్పెండ్ చేస్తున్నావు. అండ్ ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే ఇదంతా మనం జస్ట్ కామెడీ పర్పస్ కోసమే చేసాము, ఇది ఎంటర్టైన్మెంట్ లాగే తీసుకోండి, అన్నని ఇమిటేట్ చేయడం ఏం కాదనమాట. ఏదో ఎంటర్టైన్ చేద్దాము, నేను కూడా అలా బ్రతకగలనా అని అయితే ట్రై చేశాను, కాకపోతే అస్సలు బ్రతకలేను అనమాట. అంత ఫుడ్ నేనైతే తినలేకపోయాను. సో సోల్ఫుల్ వ్లాగ్స్ అన్న నువ్వు చాలా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. ఇంత తిండి తిని నువ్వు డైజెస్ట్ చేసుకొని అంత హెల్తీగా ఉన్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్రేట్ నువ్వు. అలా ఎవరు ట్రై చేయకండి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, నాకైతే అస్సలు సెట్ కాలేదు, హెల్త్ కూడా పాడైపోయింది. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.